ఫ్రెండ్స్, మన ఒడిస్సా జర్నీలో ఇది మూడవ వీడియో. మొదటగా మనం ద్రాక్షారామం, తర్వాత సామర్లకోట, తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి వారి టెంపుల్‌ని దర్శించుకోవడం జరిగింది. మొత్తం ఈ జర్నీకి మనకు పట్టిన సమయం 11 గంటల 12 నిమిషాలు. మొత్తం మనం 595 కిలోమీటర్లయితే ట్రావెల్ చేశాం. ఒకవేళ మీరు మియాపూర్ నుంచి డైరెక్ట్‌గా సత్యనారాయణ స్వామి టెంపుల్ చేరుకోవాలనుకుంటే, మీకు 9 గంటల 6 నిమిషాలు పడుతుంది. మీకు 554 కిలోమీటర్లయితే ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ సామర్లకోట నుంచి ద్రాక్షారామానికి మేము వెళ్ళిన రూట్ ప్రకారం చెప్పుకున్నట్లయితే, మాకు ఇక్కడ చేరుకోవడానికి గంట 6 నిమిషాల సమయం అయితే పట్టింది. 40 కిలోమీటర్లయితే ట్రావెల్ చేయాల్సి వచ్చింది. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం. మేము సామర్లకోట నుంచి గంట 6 నిమిషాలు ట్రావెల్ చేసి అన్నవరం చేరుకున్నాము. మేము అన్నవరం చేరుకున్న తర్వాత మేము మ్యాప్‌ని సీఆర్‌ఓ ఆఫీస్‌కి మార్చడం జరిగింది. డైరెక్ట్‌గా మేము సీఆర్‌ఓ ఆఫీస్‌కి చేరుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టు అన్నవరం ఆర్చ్ దాటి మీరు ముందుకెళ్ళినట్లయితే మీరు సీఆర్‌ఓ ఆఫీస్‌కెళ్ళవచ్చు. మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకున్నా సరే అక్కడికి చేరుకుంటారు. సో, సీఆర్‌ఓ ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత మేము మొత్తం నలుగురం ఉన్నాం కాబట్టి ఏసీ రూమ్ తీసుకున్నాము. మాకు ఏసీ రూమ్‌కి వాళ్ళు పర్ డే 1500 చార్జ్ చేశారు. దాంతో పాటుగా టాక్స్ రూ. 75 అలాగే డిపాజిట్ రూ. 2000 అయితే వసూలు చేశారు. ఈ రూ. 2000 ఏవైతే తీసుకున్నారో వాళ్ళు మన రూమ్ చెక్‌ఔట్ చేసిన తర్వాత మళ్ళీ సీఆర్‌ఓ ఆఫీస్‌కొస్తే మన రూ. 2000 మనకి తిరిగి ఇస్తారు. ఇక్కడ అన్నవరంలో డిఫరెంట్ సదాన్స్ ఉంటాయి. అంటే సదాన్స్ ఉంటాయి. మేము తీసుకుంది శివ సదాన్. శివ సదాన్ లేటెస్ట్‌గా కట్టింది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి రూ. 1500 అయితే ఉంది. అదే వేరే సదాన్స్‌కైతే కాస్ట్ లేదు, తక్కువగానే ఉంది. కాకపోతే మేము యూట్యూబ్‌లో రివ్యూ చూసినట్లయితే కొన్ని రూమ్స్ మంచిగా ఉండవని చెప్పారు. శివ సదాన్ అయితే బాగుంటుందని చెప్పారని చెప్పి మేము ఇది తీసుకున్నాము. కొంచెం కాస్ట్ ఎక్కువైనా బాగుంటుందని తీసుకోవడం జరిగింది. 1500 కంటే తక్కువగా కూడా మీకు రూమ్స్ దొరుకుతాయి. అది గమనించాలి. రూమ్ బుక్ అయిన తర్వాత మనం మనీ పే చేసిన తర్వాత మనకి ఈ సీఆర్‌ఓ ఆఫీస్‌కి మనం లెఫ్ట్ సైడ్ నుంచి అంటే ఎదురుగా చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ నుంచి మనం పైకొస్తాము. తర్వాత రైట్ సైడ్ ఎళ్ళినట్లయితే మనకి ఈ శివ సదాను, మిగతా సదాన్స్ కూడా ఉంటాయి. సో, తర్వాత మేము శివ సదానికి చేరుకున్నాము. ఈ వీడియో చూడొచ్చు. మీకు శివ సదాన్ ఎలా ఉందో చూపించాను. శివ సదాన్ రూమ్స్ అయితే చూడడానికైతే మంచిగానే ఉన్నాయి. అంటే కంఫర్ట్‌గా ఉన్నాయి. ఒక బెడ్ ఇచ్చాడు. తర్వాత హాల్ కూడా కొంచెం విశాలంగా అనిపించింది. తర్వాత బాల్కనీ కూడా ఉంది. కాకపోతే నేను ఈ వీడియోలో చూపించట్లేదు కానీ ఔట్ సైడ్ చూపిస్తున్నాను చూడండి. తర్వాత శివ సదన్ ఇంక ఏసీ రూము గీజర్ కదా స్విచెస్ ఇచ్చాడు. స్విచెస్ అయితే మనకి బయటనే ఉంటాయి. బయట మనకి ఎక్కడైతే డోర్ అంటే బిల్ కొడతాము. బిల్ ఎక్కడ స్విచ్ అయితే ఎక్కడ ఉంటుందో దాని పక్కనే మీకు 2 బటన్స్ ఉంటాయి. అవి ఆన్ చేసుకుంటే మీకు ఏసీ అండ్ గీజర్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇక మార్నింగ్ మేము లేసి 5:30 సమయానికి రెడీ అయిపోయి ఇక సత్యనారాయణ స్వామి వ్రతానికైతే బయలుదేరాము. ఇక్కడ చూడొచ్చు మీకు మిగతా సదన్స్ ఎలా ఉంటాయి, రోడ్స్ ఎలా ఉంటాయో కూడా చూపించడం జరిగింది. అలాగే ఈ సదన్స్‌కి పక్కనే మీకు క్యాంటీన్ కూడా ఉంటుంది. అక్కడే మీరు టిఫిన్స్ గాని, భోజనం కూడా చేయొచ్చు. కాకపోతే మనీ పే చేయాలి. అదే మీరు ఒకవేళ అన్నదానం ఫ్రీగా చేయాలంటే మీరు కొండపైకి వెళ్ళాలి. అక్కడ మీకు అన్నదాన సత్రం ఉంటుంది. అక్కడ చేయవచ్చు. మేము గుడికి చేరుకోవడానికి మేము ఫ్రీ బస్సు వాడుకున్నాము. ఈ ఫ్రీ బస్ అనేది ప్రతి 15 నిమిషాలకోసారి సదన్స్‌కి తిరుగుతూ ఉంటుంది. సో, మీరు ఎక్కి దాంట్లో కూర్చుంటే వాళ్ళే తీసుకెళ్ళి మిమ్మల్ని గోపురం దగ్గర తిప్పేస్తారు. ఇది మీకు సీఆర్‌ఓ ఆఫీస్‌ని దాటి ముందుకెళ్తే మీకు ఆలయం వస్తుంది. అక్కడ మిమ్మల్ని దించేస్తారు. తర్వాత మీరు ఒకవేళ వ్రతం చేయదలుచుకున్నట్లయితే మీకు గోపురానికి అంటే మనకి రైట్ సైడ్‌లో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఆ టికెట్ కౌంటర్ దగ్గర మీరు టికెట్ తీసుకోవచ్చు. మీకు ఈ వ్రతం టికెట్ అనేది రకరకాలుగా ఉంటుంది. అంటే 300, 1000, 1500, 2000 అలా ఉంటుంది. మీకు ఏ టికెట్ కావాలంటే ఆ టికెట్ తీసుకోవచ్చు. 300 అయితే మనందరిని ఒక రూమ్‌లో తోసేసి మీకు ఒక పంతుల్ని ఇస్తారు. ఆ పంతులు చెప్తూ ఉంటే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక 1000, 1500 అయితే మీకు ఒక అయ్యగారిని కూడా మీకు స్పెషల్‌గా ఇస్తారు. అది కూడా అంత కంఫర్ట్ ఏం కాదు. ఎందుకంటే మన పక్కనే ఇంకో జంట కూర్చుంటుంటుంది. ఆ పంతులు, ఈ పంతులు ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. అంటే మంత్రాలు చదువుతూ ఉంటారు. అవి కూడా అంత క్లియర్‌గా అయితే అర్థం కావు. సో, ఏదైనా ఒకటి నాకు తెలిసినంత వరకైతే 300 టికెట్ ఈస్ ద బెస్ట్ వన్. సో, మీరు ఆలోచించుకోండి. ఇక ఈ వ్రతం అవసరం లేదు. మీరు డైరెక్ట్‌గా గర్భగుడిలోకెళ్ళి స్వామిని చూడాలనుకున్నట్లయితే అంటే విత్ వ్రతం టికెట్ తీసుకున్నా సరే మీకు గర్భగుడిలోకైతే అలౌ చేయరు. కానీ ఫ్రీగా లోపలికైతే పంపిస్తారు అంతే. కాబట్టి మీరు ఒకవేళ గర్భగుడిలోకెళ్ళాలనుకుంటే దీంతో పాటుగా 200 టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అది గమనించండి. మనం గనక వ్రతం టికెట్ తీసుకున్నట్లయితే వ్రతం కావాల్సిన సామాగ్రి మొత్తం మీకు లోపలికెళ్ళినప్పుడు అన్నీ ఇస్తారు. కాకపోతే మీకు వ్రతంతో ఈ టికెట్ అంటే వ్రతం వాళ్ళు ఇచ్చే దాంతో పాటుగా మీరు ఒక 6 కొబ్బరికాయలు ప్లస్ కొన్ని అరటికాయలు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు వీలైతే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళండి. లేదంటే ఇక్కడ తీసుకోండి. 6 కొబ్బరికాయలను కొన్ని బనానా కలిపి రూ. 180 ఉంటాయి. కొన్ని చోట్ల అంటే గుడి బయట కొంచెం ఎక్కువ వసూలు చేస్తున్నారు. మీరు గుడి బయట కొనకుండా గుడి లోపలికెళ్ళినట్లయితే ఈ
ఎంట్రన్స్ అయ్యే గోపురానికి బ్యాక్ సైడ్ ఒక గోపురం ఉంటుంది. అక్కడ టాయ్స్ ఇయన్నీ అమ్ముతారు. ప్రసాదాలు అయన్నీ ఉంటాయి. అక్కడైతే మీకు తక్కువ రేట్లు దొరుకుతాయి. గమనించండి. గోపురం దాటి ముందుకెళ్ళినట్లయితే మీకు సెల్ ఫోన్ కౌంటర్ ఉంటుంది. ఆ సెల్ ఫోన్ కౌంటర్‌లో మీరు సెల్ ఫోన్ ఇచ్చేసిన తర్వాత మీ వ్రతం టికెట్ అంటే రేట్‌ని బట్టి మండపాలు వేరు వేరుగా ఉంటాయి. అవి చూసి వెళ్ళిపోండి. మేమైతే లెఫ్ట్ సైడ్ వెళ్ళాము. లెఫ్ట్ సైడ్ వెళ్ళిన తర్వాత మాకక్కడ ఒక నీడ గడియారం ఉన్న ప్లేస్ కనిపించింది. అది కొన్ని మెట్లున్నాయి. ఎక్కి పైకెక్కి చూస్తే పక్కనే మాకు పంబా రిజర్వాయర్ కూడా కనిపించింది. ఆ విజువల్స్ నేనైతే వీడియోలో చూపిస్తాను చూడండి. తర్వాత కిందకి దిగి ముందుకెళ్ళినట్లయితే మీకు గోశాల, తర్వాత స్వామివారి ప్రధాన గోపురం కనిపిస్తుంది. అంటే గర్భగుడి కనిపిస్తుంది. ఆ గర్భగుడి ఎదురుగానే మీకు మెట్లుంటాయి. ఆ మెట్లు దిగి ముందుకెళ్ళినట్లయితే మీకు ప్రసాదం కౌంటరు, పక్కనే మీకు రామాలయం, ఇంకా కొన్ని గుళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక రామాలయం బ్యాక్ సైడ్ కనుక మీరు స్ట్రైట్‌గా వెళ్ళినట్లయితే మీకు అన్నదాన సత్రం ఉంటుంది. ఈ అన్నదాన సత్రం అనేది మనం ఎప్పుడైతే ఏ గోపురం నుంచి లోపలికెళ్ళామో ఆ గోపురానికి రైట్ సైడే ఉంటుంది. మీరు గమనించవచ్చు. అలాగే నీకు గర్భగుడిలోకెళ్ళాలంటే రూ. 200 టికెట్ తీసుకోవాలని చెప్పాను కదా! ఈ 200 టికెట్ ఒకవేళ మీరు వ్రతం చేసుకున్నట్లయితే గుడిలోకి వెళ్ళే ముందు కూడా అంటే గర్భగుడి ముందు కూడా టికెట్స్ ఉంటాయి. అక్కడ కూడా తీసుకోవచ్చు. అన్నవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి అంకితం చేయబడింది. ఈ దేవాలయం రత్నగిరి అనే కొండపై ఉంది. ఈ రత్నగిరి అనే కొండ భద్రాద్రి కొండకి సోదరుడు. భద్రాచలం శ్రీరాములు వారికి భద్రగిరి నివాస స్థలం అయితే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామికి అతని సోదరుడు రత్నగిరి అన్నవరంలో నివాస స్థలంగా మారాడు. ఈ అన్నవరం దేవాలయం పంబా నది ఒడ్డున సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఒకవేళ మీరు మెట్ల మార్గంలో చేరుకోవాలంటే 460 మెట్లు ఎక్కి ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చు. ఇక ఆలయం 2 అంతస్తుల్లో ఉంటుంది. మొదటి అంతస్తులో స్వామివారు ఇరువురి భార్యలతో కలిసి ఉంటారు. ఇదే విగ్రహ ప్రతిమలను మనం వ్రతం చేసేటప్పుడు కూడా చూడవచ్చు. ఇక రెండవ భాగంలో ఒక యంత్రం ఉంటుంది. ఈ యంత్రాన్నే శివుని ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. అంతేకాదు మూల విరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింపబడుతుంది. అంటే ఈ అన్నవర క్షేత్రాన్ని త్రిమూర్తుల క్షేత్రం అని కూడా చెప్తారు. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు ఒకే చోట ఉన్న దేవాలయంగా ఈ అన్నవరం క్షేత్రం ప్రఖ్యాతి చెందింది. ఇక ఒకవేళ మీరు వ్రతం చేసుకోవాలంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా మీరు వ్రతాలు చేసుకోవచ్చు. ఆలయం టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మీరు సందర్శించవచ్చు. అయితే మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1 గంట వరకు కొంచెం బ్రేక్ ఉంటుంది, మీరు గమనించాలి. అన్నవర సత్యనారాయణ స్వామి దేవాలయం ఏదైతే ఉందో ఇది సత్యనారాయణ స్వామి వ్రతానికి ఫేమస్ అని చెప్పొచ్చు. చాలా మంది జంటలు అంటే కొత్తగా పెళ్ళైన వారు అంటే రీసెంట్గా పెళ్ళైన వాళ్ళు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. దానివల్ల తమకు మంచి సంతానం కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తుంది మీకు ఆలయం బయట ఉన్నటువంటి చిన్న చిన్న ఆలయాలు. అలాగే మిడిల్లో కనిపిస్తున్నది రామాలయం. దాని ముందు ధ్వజస్తంభం కూడా ఉంది, మీరు చూడవచ్చు. ఈ ఆలయాన్ని దాటి మీరు ముందుగా వెళ్తే మీకు అక్కడ అన్నదాన సత్రం కనిపిస్తుంది. అన్నదాన సత్రానికి లెఫ్ట్ సైడ్లో కనిపించేది మీకు కారు పార్కింగ్ ఏరియా. అలా కాకుండా అన్నదాన సత్రం మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లోనే స్ట్రైట్గా వెళ్ళిపోయినట్లయితే మీకు అంటే అన్నదాన సత్రానికి సపరేట్గా ఒక లైన్ ఉంటుంది. దానికి ఒక పక్కనే మెట్లు ఉంటాయి. ఈ మెట్లు పైకి ఎక్కితే మీకు మళ్ళీ మీరు ఆలయ గోపురానికి చేరుకుంటారు. మీరు అక్కడ నుంచి మీ ఫ్రీ బస్లో మీ సదన్కి అంటే ఆలయానికి సంబంధించిన రూమ్స్కి మీరు చేరుకోవచ్చు. వ్రతం చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా శారీ ప్లస్ పంచ కట్టుకొని వెళ్ళండి. అలాగే వ్రతం కంప్లీట్ అవ్వడానికి మీకు ఎంత లేదన్నా 1 గంట నుంచి 1 గంటన్నర సమయం పడుతుంది, గమనించండి. ఇక ఇది 3వ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మన ఒడిశా జర్నీ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పోయేదేం లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.